ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు, శుభములు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుటకు ఇష్టపడిన మీకు సంబంధించిన ప్రవచన వాక్కు ప్రార్థనతో, విశ్వాసముతో సాధ్యమైతే బైబిల్ చేత పట్టుకొని నేను చెప్పేటువంటి ఆ వచనం ఒకవేళ స్క్రీన్లో మీకు కనబడవచ్చు, కానీ బైబిలులో ఆ వచనమును మీరు తెరచి చూచి ముగింపుల ప్రార్థనలో ఆ వచనం మీద చేతులుంచి కళ్ళు మూసుకొని ఆసక్తితో ప్రార్థించేటప్పుడు ప్రభు కృపను మీరు చూస్తారు. ఈ దినమును బట్టి ప్రభువుకు స్తుతి చెల్లించండి. ఈ దినమంతా ప్రభు మీతో ఉండబోతున్నాడని విశ్వాసముతో ఒప్పుకొని స్తోత్రముతో మీరు ప్రభు వాక్యం వినండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము. వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున. అదే అధ్యాయము 7వ వచనం. ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఈరోజు నేను మిమ్మలను చూచి ప్రేమతో వేడుకునే విషయం ఏమిటంటే, మీరు పొందిన అభిషేకమును అర్థము చేసుకోవడానికి ఒక అవగాహన కావాలి. ఎలాగూ భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థము చేసుకుంటారో అప్పుడే ఇంటిని మెయింటైన్ చేయగలరు, బిడ్డలను ఇంట్లోకి నడిపించడానికి వీలవుతుందో, అలాగే మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మను గూర్చిన ఒక అవగాహన, ఎలాగంటే అండర్స్టాండింగ్ కావాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాక్యం సెలవిస్తుంది. ఆసియాలో వాక్యము చెప్పాలని ప్రయత్నం చేస్తూ బయలుదేరుతున్నారు. మంచిదే కదా. అయితే వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడా? మనమేమంటున్నామంటే వాక్యమును అడ్డగించువాడు సాతానుడు అంటున్నాడు. నిజమే. అయితే అక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ వారిని వెళ్ళనీయలేదు. అలాగైతే ఈ పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోవడం ఎంత అవసరమో ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రభు నామములో చెప్తున్నాను, ప్రభువు కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆటంకపరుస్తాడు. ఇప్పుడు మీరు వెళ్ళవద్దు అని ప్రభు అంటున్నాడు. పాత నిబంధనలో ఈ యుద్ధం మీది కాదు, ఇది దేవునిది, ఇది యెహోవాది. ఆ తదుపరి వచనము చూస్తే రేపటి దినము మీరు బయలుదేరుడి అంటున్నాడు యుద్ధానికి. కనుక పరిశుద్ధాత్ముని అర్థము చేసుకునే ఒక హృదయము కొరకు మీరు ప్రార్థించాలి నాతో పాటు కలిసి. పరిశుద్ధాత్ముడా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ నడిపింపు వేరు, అర్థము చేసుకోవడం వేరు. ప్రియులారా, నడిపింపు వేరు, అర్థము చేసుకోవడం వేరు అనేది నేర్చుకోండి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో సాతానుడు కొన్నిసార్లు తంత్రముగా కొన్ని పనులు మనతో చేయిస్తాడు. 2 కొరింథీ 2:11 పౌలు అంటున్నాడు, వాడు తంత్రగొండి అని. కనుక ఇది ఆత్మదేవుడు అడ్డగిస్తున్నాడా, ప్రభు అడ్డగిస్తున్నాడా అని మీరు కొంచెం నిదానించి, ఊహించి, యోచించి, ప్రార్థించి ఒక తీర్మానం చేసుకోవాలి. తొందరపడకూడదు. ప్రభు దయాళుడు. ప్రభు ఆనాటికి ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. కనుక ఒక ఎమోషనల్గా, ఎక్సైట్మెంట్గా ఏ పనిని మీరు చేయుటకు మీరు చెయ్యవద్దని యేసు నామములో ఆలోచన చెప్తున్నాను. ఆయా దినమునకు సంబంధించిన కార్యములు చక్కగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఒకవేళ ఎదుటివారు చెప్పేదంతా విని మీకు వేదనగా ఉండవచ్చు. అయితే దేవుడు చేయునది ఆటంకపరచబడదు. పరిశుద్ధాత్మని అర్థం చేసుకున్నారా? ఆశ్చర్యముగా ఆయన నడిపిస్తాడు. దేన్ని గురించి చింతించకండి, ప్రభు హస్తానికి అప్పగించుకొనండి. ఈ దినం మాధుర్య దినం, సమాధానముతో మిగింపబడుతుందనేది ఏమాత్రం సందేహం లేదు. సరేనా? ప్రార్థించుదామా? అప్పగించుకొని ప్రార్థించుదామా? ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన సమయమున పరిశుద్ధాత్ముడా, మిమ్మలను అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిసారి అపోస్తలుడైన పౌలుకు అర్థం అవ్వలేదు, ఎందుకు అడ్డగిస్తున్నాడు అని. చివరిలో అర్థమైంది. ప్రభువా, అంతియోకియాలో ఉన్న ఫిలిప్పు యొద్దకు వెళ్ళడానికి ఫిలిప్పుకు ఇన్ని ఆటంకాలు తీసుకొచ్చి ఆ ఫిలిప్పు పట్టణంలో ఆ స్త్రీలుగా కూడుకొని ఉన్నటువంటి స్థలానికి అక్కడ మాట్లాడింపచేసి అక్కడ లూదియాను దర్శించి, లూదియా ద్వారా అంతియోకయలో ఒక ఉజ్జీవమునకు ప్రభువా ఒక పునాదిని వేశారయ్యా. మీ మార్గములు ఆశ్చర్యములయ్యా. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ బిడ్డలు కృంగిపోకూడదు.
ఒక అర్థం చేసుకునే అవగాహన అవసరం. యేసు నామములో కుటుంబమును గూర్చి, ఆర్థికమును గూర్చి, బిడ్డలను గూర్చి ఒక మంచి అండర్స్టాండింగ్ బిడ్డలకు దయచేయండి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించేటువంటి బిడ్డల కొరకు మీ చేతులలో నుంచి అద్భుతములు పొందుకుంటున్నాను. మంచి తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఎప్పటిలాగా చెప్తాను, అనేకులకు షేర్ చేయండి. ప్రభు నామం మహిమపరచబడునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.